నెల్లూరు బాలాజీనగర్లోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 24వ తేదీ విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చామని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా విద్యార్థులు, యువకులు ఆందోళన చేస్తున్నారన్నారు. లీకేజ్ కారణంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చేస్తున్న ర్యాలీలో అత్యంత దుర్మార్గంగా ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా ఢిల్లీ పోలీసులు లాఠీచార్జీలు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు 24న జరిగే బంద్ను జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి త్రివిక్రమ్, వెన్ను నరేంద్ర, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బిపి నరసింహ, పీడీఎస్యు నగర అధ్యక్షులు ఆశీర్వాద్, ఏడీఎస్ఓ జిల్లా నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేరు నరేంద్ర, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి. జూలై 24వ తేదీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐడిఎస్ఓ, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ వంటి వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏదైతే ఈరోజు విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో చేస్తున్నటువంటి నీట్ పరీక్షా పత్రం లీకేజీకి పూర్తి బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి తీసుకొని రాజీనామా చేయాలనే దాని మీద ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన ఢిల్లీలో జరుగుతూ ఉంది. దీనిపైన ఈరోజు వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జూలై 24వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ యొక్క బంద్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బంద్కి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ మరియు ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా సంపూర్ణ మద్దతుగా ఈ బంద్కి తెలియజేయాలి అని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే జూలై 20వ తేదీ పార్లమెంట్ మార్చ్ పిలిపిస్తే కర్కశంగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని తొక్కి పెట్టి ఈరోజు ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా ఈరోజు ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ర్యాలీలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, యువకుల్ని రక్తాలు వచ్చేటువంటి కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు చోటు చేసుకుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ వైపు అడుగులు వేస్తూ ఉంది? ఈ దేశంలో రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా కొన్ని హక్కులు కల్పించింది. ఈ యొక్క హక్కుల్లో వాక్ స్వేచ్ఛ, అదేవిధంగా ఏదైతే సమస్య మీద పోరాడేటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి పౌరుడికి కూడా కలిగి ఉంది అని కూడా ఈరోజు మేము మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. వెంటనే నీట్ పేపర్కి పూర్తి బాధ్యత ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వహించి వెంటనే రాజీనామా చేయాలా. అదేవిధంగా ఏదైతే నీటి పరీక్షా పత్రం లీకేజీ కారణంగా 21 మంది ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ ఆత్మశాంతికి ఈరోజు ఎస్ఎఫ్ఐ అదేవిధంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో 24వ తేదీన పెద్ద ఎత్తున విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నా పేరు నరసింహ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో 89 ఎగ్జామ్ పేపర్స్, నీట్ కానీ, సిబిఎస్ఈ కానీ, ఎన్టీఏ నిర్వహించే అన్ని పరీక్షా పేపర్లు కూడా లీకేజ్ జరుగుతూ ఉంది. దీన్ని నిరసిస్తూ సిజేపీ అని చెప్పేసి ఒక సెటరికల్ ఒక పార్టీ ఏర్పడింది. దాని ఆధ్వర్యంలో గత సుమారు నెల రోజుల నుంచి జంతర్ మంతర్ వద్ద దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలు జరుగుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, అధికారులు ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఎలాంటి స్పందించకపోతే నేను 20వ తేదీన చలో పార్లమెంట్ అని చెప్పేసి శాంతియుతంగా నిరసన చేస్తూ ఉన్న ఈ విద్యార్థులపైన, యువకులపైన అతి కిరాతకంగా దాడి చేశారు. ర్యాలీగా వెళ్తున్న వారిపైన అతి కిరాతకంగా లాఠీలకి 80 చీరలు గుచ్చుకొని వాటి ద్వారా గాయాలు చేశారు. దాన్ని నిరసిస్తూ ప్రధానమైన డిమాండు ఎన్డీఏని పూర్తిగా రద్దు చేయాలి. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని పదవి నుంచి వైదొలిగిపోవాలని చెప్పేసి, అదేవిధంగా సోనం వాంగ్చుక్ని వీళ్ళు ముగ్గురు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ 3 డిమాండ్లతో కేంద్రం ముందు ప్రవేశపెట్టినారు. వీటిని వెంటనే డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలు, అదేవిధంగా కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని రేపు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్కి అందరూ కూడా మద్దతు తెలియదని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యా సంస్థలన్నింటిని కూడా ఈ బంద్లో పాల్గొని జయపాలన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు సురేష్,
ఏఐడిఎస్ఓ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తాను. మనం చూస్తున్నాము, నేడు విద్యార్థులు అందరూ కూడా స్వచ్ఛందంగా తమ యొక్క సమస్యల మీద శాంతియుతంగా చేపడుతున్నటువంటి నిరసన ప్రదర్శనని ఈరోజు అత్యంత అప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వము పోలీసుల ద్వారా వాటిని అడ్డుకునే విధంగా లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్లు అనే వాటితో ఈరోజు వందల మంది విద్యార్థుల మీద గాయాలు పాటుపడే విధంగా చర్యలు జరిగాయి. దేశవ్యాప్తంగా కూడా ఒకే ఒక డిమాండు, ఎన్టీఏ ఏదైతే ఒకే దేశం ఒకే పరీక్ష అనే పేరుతో 20 లక్షల కోట్ల రూపాయలకి కొంతమంది ప్రయోజనాలు చేకూర్చే విధంగా చేస్తున్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ 10 ఏళ్ళలో 89 పేపర్ల లీకేజ్ పాల్పడినటువంటి ఈ చర్యలను ఖండిస్తూ ఈ యొక్క విద్యార్థులు చేపడుతున్నటువంటి ఈ ఎన్టీఏ రద్దును, అదేవిధంగానే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్లకి పూర్తి మద్దతుగా వామపక్ష విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కూడా ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ పిలుపునిస్తూ కార్యక్రమం చేపడుతుంది. దీనికి ప్రజలందరూ కూడా, విద్యార్థులు, విద్యావేత్తలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలనేటువంటిది మేము ప్రజలను కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.